మిషిగన్ రాష్ట్రంలోని 56వ డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ రిప్రజెంటేటివ్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ప్రవాసాంధ్రుడు అశోక్ బడ్డీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్థానిక భారతీయులు, కమ్యూనిటీ సభ్యులు, మద్దతుదారులు పాల్గొన్నారు. అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్న అశోక్ స్థానిక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల అవసరాలు 56వ డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం పనిచేస్తానని అశోక్ బడ్డీ వివరించారు. Please support me wholeheartedly and bless me and let us win this together. I am also going to be, and I request all community members to please ensure Senator Michael Weber wins by at least 5,000 votes. Let's increase his voting percentage not by 570 votes but by more than 5,000 votes. కుటుంబాలపై పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు అవసరమని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారం వంటి అంశాల వల్ల కుటుంబాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించే విధానాలపై పని చేయాలని వివరించారు. విద్యారంగంలో పాఠశాలల భద్రతను మెరుగుపరచటం, ఉపాధ్యాయులకు సరైన మద్దతు కల్పించటం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిస్ట్రిక్ట్లో రోడ్లు, రవాణా సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెనేటర్ మైక్ వెబ్బర్, ఎంజీఓపీ కోచైర్ సన్నిరెడ్డి, ఓసీఆర్పీ చైర్మన్ ప్యాట్రిక్ వాన్స్, స్టేట్ రిప్రజెంటేటివ్ టామ్ కూన్, కౌన్సిల్స్ మ్యాన్ మార్క్ గన్ పాల్గొన్నారు. ప్రవాస తెలుగువారు ప్రమోద్ గోపాల్, ఆనంద్ సిన్హా, వెంకట్ మంతెన, రఘుశంకర్ మంచి, జూన్ రెనాల్డ్స్, శ్రీధర్ ఐతా, శ్రీనివాస్ చిట్టలూరి, చెంచురెడ్డి కూడా హాజరయ్యారు.